పాల్పిటేషన్స్ అంటే గుండె దడ. మనందరికీ తెలియకుండా మన గుండె సుమారు 1,00,000 సార్లు కొట్టుకుంటుంది ప్రతిరోజు. కానీ ఎప్పుడైతే మన గుండె చప్పుడు మనకు వినపడుతుందో, అది కూడా వేగంగా వినపడుతుందో, దానిని పాల్పిటేషన్స్ అని అంటాము. పాల్పిటేషన్స్ అనేవి కొంతమందికి సహజంగానే వినపడుతుంటాయి. వాటిలో ముఖ్యమైన కారణాలు ఏంటంటే, ఎక్కువగా కాఫీ తీసుకోవడము, లేదా భయపడినప్పుడు గానీ, లేదా స్ట్రెస్‌లో ఉన్నప్పుడు గానీ, లేదా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో పాల్పిటేషన్స్ రావడం సహజమే. కానీ పాల్పిటేషన్స్‌తో పాటు మీకు ఛాతీలో పట్టేసినట్టు గానీ, లేదా కళ్ళు తిరిగినట్టు గానీ, కళ్ళు తిరిగి పడిపోవడం గానీ, లేదా ఆయాసంగా ఉంటే మాత్రము దీనిని సీరియస్‌గా తీసుకొని కార్డియాలజిస్ట్‌ని సంప్రదించాల్సొస్తుంది. పాల్పిటేషన్స్ అని ఎవరైనా నా దగ్గరికి వస్తే ముందుగా ఈసీజీ తీస్తాను. ఈసీజీ చూసి అందులో ఏమైనా రిథమ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయా అని చెక్ చేసుకొని, తర్వాత బేసిక్ బ్లడ్ టెస్ట్ చూస్తాను. బేసిక్ బ్లడ్ టెస్ట్‌లో ముఖ్యంగా థైరాయిడ్ టెస్ట్ చూడాలి. ఎందుకంటే హైపర్ థైరాయిడిజంలో ఇది పాల్పిటేషన్స్ రావడం చాలా కామన్ అనమాట. తర్వాత 2డీ ఎకో స్కాన్. 2డీ ఎకో స్కాన్‌లో ఏవైనా స్ట్రక్చరల్ హార్ట్ డిసీజెస్ అంటే గుండెకు సంబంధించిన వ్యాధుల వల్ల ఏమైనా ఈ పాల్పిటేషన్స్ వస్తున్నాయని చూసుకుంటాము. తర్వాత వీటిలో ఏవైనా క్లారిటీ లేదు అని అనిపిస్తే తర్వాత హోల్టర్ మానిటరింగ్ అనేది ఒకటి చేస్తాము. హోల్టర్ మానిటరింగ్‌లో మనము కంటిన్యూస్‌గా ఈసీజీ రికార్డింగ్ చేస్తాము. సో, అలా రికార్డింగ్ చేయడం వల్ల మనకు నిజంగా పాల్పిటేషన్స్ వస్తున్నాయా? వస్తుంటే ఏ రకమైన రిథమ్ డిస్టర్బెన్సెస్ అనేది మనం కేటగరైజ్ చేసుకొని వాటికి తగిన ట్రీట్మెంట్ అనేది ఇస్తాము.